సో హాయ్ బ్రో. స్టార్ట్ చేసిరా? సో మీది మంచిగా వైరల్ అయిన ఒక వీడియోతో మంచిగా మన ఆడియన్స్కి నవ్వుపించుకుంటూ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఇండియానం పైసలు ఏడివి అంటున్నా, ఎలక్షన్లలో తిరిగినా అంటున్నా, మా లోటో వాళ్ళకి వేస్తున్నా అంటున్నా, సో వీడియోలు ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఎందుకు స్టార్ట్ చేసారు అసలు మీరు? నా ఓలోలో వస్తురా మొత్తం గ్యాంగ్తో వస్తాం, వార్ చేసేస్తాం, అట్లాంటి వాళ్ళే ఫేమస్ అవుతారు. మనం ఎందుకు గాము అన్నట్టు ఒక చిన్న రాయేసి చూసినాం. ఏమైందా నా ఈడ వండుకున్నావు? చచ్చిపోదాం అనుకుంటున్నానా? అబ్బా ఎండ కూడా బాగా కొడుతుంది. ఆ ట్రైన్ వచ్చేదాకా నేను నీకు గొడుగు పడతా. సూర్యుడు పట్టి వచ్చాడే భుజము తట్టి. కాదు మీకు వీడియో చేయడానికి ఫోన్ లేనప్పుడు మరి వీడియోలు చేయడం అవసరమా? అన్న మాకు వీడియోలు చేయడానికి ఫోన్ లేదేమో, కానీ మా దగ్గర అయితే టాలెంట్ ఉంది. సో ఇంత మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇంత మంచి టాలెంటెడ్ మీరు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇక జైలుకి ఎందుకు పోయినామంటే అది అయిపోయిందా నా సడన్లో అయిపోయింది. అది కావాల్సుకొని ఏం పోలే, సడన్లో ఇట్లానే డొల్లి అయ్యి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది నేను ఎందుకు పుట్టినానా అని అనిపిస్తుంటుందా? నాకు అనిపిస్తుందా? ఇక లేచుడే మనం డాడీ తిట్లతో చేసాం. ఏడుకు పని చేయడు, ఏం చేయడు, పండుకొని నవాబు తింటాడు, 1 గంటలకు లేస్తాడు. అది అని తిడతారు. అయితే నేను వండుకుంటే ఓ బిందెలు ఎవరికి ఇద్దరు కలిసి ఒక్క అమ్మాయికి ఎప్పుడైనా లైన్ వేసిరా? ఇద్దరు కలిసి ఒక అమ్మాయికి వెళ్ళాను. అమ్మో దాంతోనే లొల్లిలో చేయనా ఫస్ట్. అమ్మో పోనీ ఒక్కొక్కరికి లైన్ వేసిరా? నేను వేసినా ఒక పిల్లకి వేసినా సిన్సియర్ గా పోయినా ఏమో మౌందికేలే అయింది అది. మోడల్స్ అంటే మీ దృష్టిలో ఏంది? మోడల్ అంటేనే చిల్లరోడు, చిల్లరోడు అంటేనే మోడల్. మలయాళం అండ్ తెలుగు ఆ వీడియో ఒకసారి లైవ్లో మా కోసం. లైవ్లో నాన్న నమస్తే. ఇంకా వంగిక్కాం. మీరు మాట్లాడే భాష ఏమిటి? నేను మలయాళీ. తెలియాలి. ఓహో మలయాళ. డామా నీ చేతనా డామా. అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఫేమస్ ఉంటే వాళ్ళకి మెసేజ్లు పెట్టేసి వాళ్ళతో తిరగడం చేయడము, వాళ్ళ దగ్గర కలవడానికి మీద పడి వెళ్తారంట, అది నిజమేనా? పోతారన్నా. ఏంటంటే అన్న ఇవాళ చెప్పలో మొత్తము యూత్ అనేది వేస్ట్ అయిపోయింది తెలుసా. నా కళ్ళమ్మ కూడా ఒక పూర్వం మా అంటే ఎంత ఉంటుంది, 14 ఇయర్స్ ఉంది, ఆ పాపకి 13 ఇయర్స్ ఉంది. ఇద్దరు ఒక 8th క్లాస్ 9th క్లాస్ అంతే. ఇప్పుడు జనరల్గా మీ ఇద్దరు ముందరికి ఎవరైనా ఒక మంచి పాష్ బైక్ వేసుకొని పోతురు, ఒక మంచి అమ్మాయిని ఎక్కించుకొని పోతుండో, మంచి డ్రెస్సింగ్ చేసిండు, ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది మీకు చెప్పండి? అరే అమ్మా ఇట్లాంటి బలతాలకే పడతారే మరి. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ ఇస్తా, నువ్వు నీ వర్షన్ చెప్పు. ఓయో అనగానే నీకేం గుర్తుకొస్తుంది? ఓయో అంటే ఎలా వేసుకున్నాడే సీదా తీసుకొని పోయి. పోవాలన్న ఆశ ఉందా? దీనికి లేదేమో అన్న మనకి, నాకైతే ఉందా? సో బ్రో మీ ఇద్దరి మధ్యలో ఇంత మంచి బాండింగ్ ఉంది కదా, సో ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? దీని గురించి ఒక్క మాటలో నాన్న, ఇప్పుడు మనం బాత్రూమ్ పోతే లెఫ్ట్ చేయి ఎంత అవసరమో కడుక్కునే గుద్దకే తెలుసు, ఈడెంత అవసరమో నా మనసుకే తెలుసు.